వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు. దీపం వెలుగులోనే మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడట. ఆ సంకేతాలు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది. కుంకుమకు చాలా దైవ శక్తి ఉంటుంది. పార్వతీ స్వరూపమైన కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుందని ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్లుగా భావించాలి. భూదేవి మీ చేతుల మీదుగా తనకు తానే బొట్టు పెట్టించుకుంటుందట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. చీపురుతో మాత్రం కుంకుమను ఎత్తకూడదు. అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. దీపం వెలిగించేటప్పుడు లేదా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు అలాగే అగరవత్తులను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. ఇది చాలా శుభసంకేతంగా భావించాలి. దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని, కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారని అర్థం. అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దేవునికి హారతి ఇస్తుంటే దేవుడు నవ్వినట్టు కనిపిస్తుంది. ఇది చాలా శుభశకునం. ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని ఒక శుభసంకేతంగా భావించాలి. అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇలా కింద పడిన పువ్వుని తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభసూచికంగా భావిస్తారు. దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని సంకేతం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జెల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే తిరుగుతుందని, అంతులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని సంకేతం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ ఉన్నట్లుగా అనిపిస్తారు. ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని సంకేతం. మీ పూజలకు దేవతలు సంతోషించాలని, మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని భావించాలి. అలాగే ఒక్కోసారి మన కలలో దేవతలు కనిపిస్తారు. కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే శుభవార్తను వినబోతున్నారని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజలో ఆవలింతలు వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే భావించాలి. ఇలా జరిగితే మీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం. అదే విధంగా కొబ్బరికాయలు కొవ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అసలు మంచిది కాదు. పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటి యజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం. అలాగే మీ ఇంటికి కీడు జరుగుతుందని నమ్మకం. అలాగే ఒక్కోసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా జరిగిన మీ ఇంటికి చాలా మంచిది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే మీ ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాటుకోండి. ఇంటి తూర్పు దిశలో అరటి మొక్క ఉంటే వీళ్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే తులసి
తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే బల్లి మీద పడితే చాలా మంది అశుభంగా భావిస్తారు. అయితే బల్లి మీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఇంట్లో నల్ల చీమలు కనిపించిన మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. ఒకవేళ ఎర్రటి సీమలు కనిపిస్తే మాత్రం కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం. మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. తులసి మొక్కలలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం. అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం. కాని కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతం. ఇంటి ముందుకు ప్రతిరోజు కాక వస్తే దేవతల రాకకు సంకేతం. దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అలాగే పూజలు చేస్తున్నట్టుగా కలలో కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.